హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. సో రాష్ట్ర రాజకీయాల్లో విజయమ్మ గారు ఒక లేఖ రాశారు. ఆ లేఖ రాసిన దగ్గర నుంచి రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. సో అసలు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ రంగ ప్రవేశం, ఆ టైంలో జరిగిన అంశాలు ఇవన్నీ కూడా మనతో మాట్లాడడానికి సురేంద్ర గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సాయి గారు. సరే, అయితే ఆ టైంలో అంటే పర్టికులర్గా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎలాంటి సంఘటనలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా జీవితంలో రావడానికి దారితీశాయి? యాక్చువల్గా సాయి గారు, దీనికంటే ముందు పూర్వ రంగం ఇంకా ముందుంది. 1989 నుంచే మనం మాట్లాడుకోవాలి. జగన్ గారు రాజకీయాలకు 2009లో ఎంపీగా కంటెస్ట్ చేసినప్పటికీ, అప్పటికి ఏ 11th క్లాసో 12th క్లాసో పిల్లోడుగా ఉన్నటువంటి జగన్ గారికి కావాల్సిన ప్రాతిపదిక అప్పుడే పడిందని చెప్పి నా ఉద్దేశం. అంటే ఇది కొంత ఆశ్చర్యకరంగాను, కొంత అందరికీ అనుమానాస్పదంగా ఉండొచ్చు, కానీ దీనికి సంబంధించిన నేను ఆలోచిస్తే, అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కానీ ఇవి ఆలోచిస్తే, దీనికి పూర్వ రంగం 1989 నుంచే పడింది. ఓకే, అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, జగన్ గారు రావడానికి ఇంత ప్రాతిపదిక అంటే ఫౌండేషన్ అప్పటి నుంచే ఉంది. కానీ తనకు తెలియదు, తను అసలు యాక్చువల్గా పూర్తిగా బయటకు వెళ్ళేసి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉండి బిజినెస్ చేసుకునే పరిస్థితుల్లో బెంగళూరులో సెటిల్ అవుదామనే ఉద్దేశంతోనే సెటిల్ అయ్యాడు. కాకపోతే పరిస్థితులు అనుకోకుండా తీసుకొస్తాయి. మన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో సిచ్యువేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ క్రియేట్స్ లీడర్ అని చెప్పేసి ఒక థీరీ ఉంది, లీడర్షిప్ థీరీ. ఇది కూడా అలాంటి దానికే వచ్చింది అనమాట. ఫస్ట్ వద్దాం, 1989 రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారు అనుకోకుండా అప్పట్లో నిజానికి అధికారంలోకి వస్తుందని చెప్పేసి అనుకోలేదు. రాష్ట్రంలో చెన్నారెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా అంతకుముందు 1983-85లో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి 89లో ఎంపీకి పోటీ చేశారు, కడప నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా. ఆ టైంలో ఎమ్మెల్యేగా వైఎస్ వివేకానంద రెడ్డి గారిని పోటీ చేయించారు. నిజంగా వైఎస్ గారు కానీ ముందే చేసి ఉంటే ఫస్ట్ అప్పుడే 2004 దాకా వెయిట్ చేయకుండా 89 నుంచి 94 ఆ టర్మ్లోనే సీఎం అయి ఉండేవాళ్ళు స్టేట్లో. అయితే 1989 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత మళ్ళా 2 ఏళ్ళకి రాజీవ్ గాంధీ గారు చనిపోయిన టైంలో, అంటే విపి సింగ్ చంద్రశేఖర్ గవర్నమెంట్ 2 కూలిపోయిన తర్వాత మళ్ళీ 91లో మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి. అరౌండ్ మే అనుకుంటాను, 1991 మే అరౌండ్. ఆ టైంలో కూడా ఆల్రెడీ మళ్ళా రాజశేఖర రెడ్డి గారికి ఎంపీ సీటే ఇచ్చారు. ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్. కొద్ది రోజుల తర్వాత వివేకానంద రెడ్డి గారి చేత రాజీనామా చేయించారు. ఎందుకంటే లోకల్గా ఎమ్మెల్యే పోటీ చేసేసి వివేకానంద రెడ్డి గారిని ఎంపీగా పంపిద్దాము, ఇక్కడ స్టేట్లో సీఎం అవుదామని చెప్పే ఉద్దేశంతో. కానీ అప్పుడున్న పెద్ద తలకాయలు నేదురుమిల్లి కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ, చెన్నారెడ్డి గారు కానీ, ఆ వర్గాలు చాలా బలంగాను, రాజశేఖర రెడ్డి గారు అంత బలంగా లేని రోజులయ్యి. అయితే రాజీనామా చేసేశారు స్పీకర్ ఫార్మాట్లోనే, యాక్సెప్టెన్స్ కూడా వచ్చింది. అయితే ఆ టైంలో వైఎస్ పురుషోత్తం రెడ్డి అని చెప్పేసి, డాక్టర్ వైఎస్ పురుషోత్తం రెడ్డి రాజారెడ్డి హాస్పిటల్లో హెడ్గా పనిచేస్తా ఉన్న వ్యక్తి, ఆప్థాల్మాలజిస్ట్, మంచి కంటి డాక్టర్. ఆయన్ని నిలబెట్టారు. ఆయన దాదాపు 1,00,000కు పైగాను, 1,20,000 దాకా మెజారిటీతో గెలిచారు ఆ టైంలో. మరలా అంటే ఇప్పుడు మీకు మళ్ళా ఇక్కడికి వద్దాం. రాజశేఖర రెడ్డి గారు తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా ఎంపీగా 96లో, 98లో, 99లో పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పుడు మళ్ళీ స్టేట్ రాజకీయాల్లోకి వచ్చారు. మీరు అడిగిన క్వశ్చన్ ఇది కదా, అసలు జగన్ గారు రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చిందని చెప్పేసి. రాజారెడ్డి గారు పూర్తి తన మంచి ఫౌండేషన్ వేశారు. అంటే తన శక్తియుక్తులు అన్నిటినీ దారబోసి రాజశేఖర రెడ్డి గారికి మంచి ఫౌండేషన్ వేశారు. ఆ ఫౌండేషన్, ఏదైనా మంచి ఫౌండేషన్ని ఫస్ట్ ఒక మంచి బిల్డింగ్ గా కన్వర్ట్ చేయాలంటే కొంత శక్తియుక్తులు, కొంత ఖర్చు, అన్ని రకాల అంగబలం, అర్థబలం అన్ని కావాలి కదా, అంటే రాజకీయాల్లో. అలాగే ఇప్పుడు వైఎస్ రాజారెడ్డి గారు ఎలాగో, వైఎస్ పురుషోత్తం రెడ్డి గారు అంటే వాళ్ళ తమ్ముడు, ఆయన వాళ్ళ ఫ్యామిలీ కూడా పులివెందుల్లో మంచి ప్రామినెంట్. అంటే వీళ్ళని పెద్ద వయస్సు, వాళ్ళని చిన్న వయస్సు అంటారు. అంటే రాజారెడ్డి ఫ్యామిలీ వయసు పరంగా పెద్దోడు కాబట్టి పెద్ద వయస్సు ఫ్యామిలీ. కానీ జనాభా పరంగా చూసుకున్నప్పుడు, గుంపు పరంగా చూసుకున్నప్పుడు వైఎస్ పురుషోత్తం రెడ్డి గారి ఫ్యామిలీ పెద్దది.
అంటే వాళ్ళు 9 మంది పిల్లలు అనుకుంటాను వాళ్ళకి. అదే మన ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారి తాత, రాయలసీమ భాషలో అబ్బా అంటారు. ఆయనకి ఏది వైఎస్ ఇప్పుడు వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి కానీ, వైఎస్ ప్రకాష్ రెడ్డి, వైఎస్ ప్రతాప్ రెడ్డి, వైఎస్ ఆనంద్ రెడ్డి, వైఎస్ జోసెఫ్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, వీళ్ళంతా బ్రదర్స్. అంటే వీళ్ళు ఒక 5 6 ఉన్నారు కదా, 6 బ్రదర్స్ 5 సిస్టర్స్. అందులో వైఎస్ భారతి మేడం గారి మదర్ సుగుణమ్మ, ఆమెతో పాటు ఇంకొక 4 సిస్టర్స్ వాళ్ళు. అంటే చాలా పెద్ద ఫ్యామిలీ. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇదంతా కొంచెం ఈ బ్యాక్గ్రౌండ్ మీకు ప్రాపర్ గా అనిపిస్తుంది, తర్వాత ఎలా లీడ్ చేసింది అనేది మనకు అనిపిస్తుంది అనమాట. అందుకోసం చెప్తున్నాను ఇది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి 4 అన్నదమ్ములు, ఒక సిస్టర్ విమలమ్మ. వాళ్ళ అన్న జార్జి రెడ్డి, సెకండ్ వైఎస్, థర్డ్ వచ్చేటప్పటికి రవీంద్రనాథ్ రెడ్డి, 4 సుధీకర్ రెడ్డి. జార్జి రెడ్డి గారు 99లో చనిపోయారు. ఆయన రాజకీయాల నుంచి ఎప్పుడు దూరంగా ఉన్నారు. మొన్న చెన్నైలో వివాహం జరిగింది వాళ్ళ మనవడికే. జగన్ గారు వెళ్ళినప్పుడు విజయ్, సీఎం, పాత సీఎం పన్నీర్ సెల్వం అందరూ వచ్చి కలిశారు చూడండి. ఆ మ్యారేజ్ అది జరిగింది వైఎస్ సునీల్ రెడ్డి కొడుకు, అంటే జగన్ కి బ్రదర్, అంటే పెద్దనాన్న కొడుకు పెళ్లి. అంటే ఇప్పుడు ఏంటి, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ, రాజారెడ్డి గారు బలంగా ఉండటం వల్ల పూర్తి రాజకీయ అవకాశాలు మొత్తం వీళ్ళకే వచ్చినాయి. అదే ఒక్కసారి 1991లో వైఎస్ పురుషోత్తం రెడ్డికి ఇచ్చారనమాట ఛాన్స్. వీళ్ళలో జార్జిరెడ్డి దూరంగా ఉంటాడు. ఆయన అసలు పూర్తిగా తొందరగానే చనిపోయాడు 99లో. రాజశేఖర రెడ్డి తన ప్లాట్ఫామ్ తను వేసుకొని బలంగా రాజకీయాల్లో ఉన్నాడు. మూడో వ్యక్తి రవీంద్రనాథ్ రెడ్డి, తనేంది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, ఉత్తరాఖండ్, ఆ తర్వాత అలా నార్త్ స్టేట్స్ లో వీటిలో పవర్ ప్రాజెక్టులు ఇవన్నీ బిజినెస్లు చేసుకుంటాడు, కాంట్రాక్ట్స్ అవి. నాలుగో వ్యక్తి సుధీకర్ రెడ్డి, అంటే మన ఇప్పుడు మోహన్ బాబుకి వియంకుడు, ఆ వెరోనికా వాళ్ళ ఫాదర్ అనమాట. వాళ్ళు విసు కన్సల్టెన్సీ మనకుంది, సిసి రెడ్డి అని, చెవ్వా చంద్రశేఖర్ రెడ్డి. ఆయనకు ఓన్ బిజినెస్ లో ఆ విసు కన్సల్టెన్సీ కానీ, ఇండస్ట్రీస్ కానీ, వీళ్ళకి ఇంకా ఆఫ్రికాలో లిక్కర్ బిజినెస్లు, ఇలాంటి చాలా బిజినెస్లు ఉన్నాయి అమెరికాలో అట్లా. అంటే వీళ్ళ ఓన్ ఫ్యామిలీకి సంబంధించి వచ్చి వెనకాలుండి వెన్నుదన్నుగా ఉండి పూర్తిగా పుష్ చేసే వ్యక్తులు తక్కువ మంది ఉన్నారు. ఆ విమలమనమే కృష్ణా జిల్లా ఇచ్చారు, వాళ్ళు వచ్చేసి సపోర్ట్ చేసే పరిస్థితి కాదు. అప్పుడు ఎవరికి బ్యాక్గ్రౌండ్ అంతా ఎవరు, ఈ చిన్న వైఎస్ ఫ్యామిలీస్. ఆ 6 అన్నదమ్ములు అని చెప్పే కదా, 6 అంటే వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న, వాళ్ళ సిస్టర్స్. అప్పుడు జగన్ గారి పెళ్లి జరిగింది కదా భారతి గారితో. ఆ భాస్కర్ రెడ్డి, అంటే కొంచెం లెంగ్తీ అయితే కొంచెం కట్ షాట్ చేద్దాం. భారతి రెడ్డి గారి అమ్మ సుగుణమ్మ ఈసీ గంగిరెడ్డికి ఇచ్చారు. ఈసీ గంగిరెడ్డి సిస్టర్ ని అవినాష్ రెడ్డి గారు ఫాదర్ చేసుకున్నారు, భాస్కర్ రెడ్డి. అంటే వాళ్ళకు కూడా ఉన్నారు ఈసీ ఫ్యామిలీ, వీళ్ళు అంతా కలిసేసి పులివెందుల్లో బలమైన గుంపు. ఎప్పుడైనా సరే ముందుకు రాగలిగే గుంపు. జగన్ కి చెప్పాలంటే మన మామూలు భాషలో మాట్లాడుకోవాలంటే జగన్ గారి కంటే భారతి గారే స్ట్రాంగ్ అక్కడ పులివెందుల్లో. అలాంటప్పుడు వాళ్ళకు కూడా ఉంటాయి కదా అంబిషన్స్, వాళ్ళు కూడా తక్కువ కాదు కదా. వాళ్ళ నాన్న ఆల్రెడీ ఎప్పుడో డాక్టరు, రెండోది వీళ్ళ వైఎస్ ఫ్యామిలీలోంచి ఉన్నారు, వాళ్ళకు కూడా పొలిటికల్ అంబిషన్స్, ఒక్కరే ఎదుగుతున్నారు కదా. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు కూడా అంబిషన్స్ ఉన్నాయి. ఇది మళ్ళీ ఈ కంటెక్స్ట్ ఇక్కడతో ఆపుదాం, నెక్స్ట్ ఇక్కడికి వద్దాం, జగన్ గారు రాజకీయాలకు ఎందుకు వస్తున్నారు అనేది. ఎట్ ది సేమ్ టైం వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆ తర్వాత 99 నుంచి ఎంపీగా గెలుస్తున్నారు, పెద్దోడు అయిపోతున్నాడు అని ఉంది. సేమ్ టైము వైఎస్ వివేకానంద రెడ్డి గారి బావమరిది నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, తన కూతుర్ని వైఎస్ సునీత గారిని చేసుకున్నారు. ఆమె నర్రెడ్డి సునీత అయింది ఇప్పుడు. అంటే అక్కడ అదంతా ఆ ప్రాభవం, ఆధిపత్యం అన్ని చూసిన తర్వాత వీళ్ళకి కూడా మేము వైఎస్ ఫ్యామిలీ కదా, ఎలాగో అమ్మాయి కదా, ఇంకా ఎవరు లేరు, ఇటు పక్క జగన్ గారు బిజినెస్లు చేసుకోమని చెప్పి రాజశేఖర రెడ్డి గారు పంపించేశారు బయటికి, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు, మనం వారసులకు ఎదుగుదామని నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి, అంటే నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి అని వాళ్ళ అన్న, అంటే వైఎస్ వివేకానంద రెడ్డి పెద్ద బావమరిది, వీళ్ళలో చిగురించింది. దాని ప్రకారం వారసత్వం మనం తీసుకుందాం అనే ఉద్దేశంతో వద్దామని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు ఎవరైనా మనం ఫ్యామిలీస్ లో ఉన్నప్పుడు మన ఫ్యామిలీస్ మనము, మన సిస్టర్స్, మన బ్రదర్స్ ముందు మనం చూసుకుంటాం కదా. బహుశా ఆ క్రమంలో కావచ్చు, లేదంటే ఈ నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి ఎక్కువగా తను బీటెక్ రవి క్లాస్మేట్ అంటారు, యాంటీ గ్రూప్. తర్వాత ఈ తులసిరెడ్డి తోటి వాళ్ళంతా అప్పుడు టీడీపీలో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ వైపు ఉన్నారని చెప్పేసి ఒకటి. రెండోది తను బిజినెస్లు అన్నింటిలో డబ్బుల్ని పోగొట్టేసి ఈ రకంగా
కొంచెం ఎందుకో రాజశేఖర రెడ్డి గారు గుడ్ బుక్స్ లో లేరు, ఓకే. ఎంకరేజ్ చేయడానికి అనుకూలంగా లేదు. ఉమ్, అప్పుడు అంటే మాటల్లో వాటిలో చేష్టల్లో కొన్ని చోట్ల కనపడింది కదా మనకి, ఏంటి ఉమ్, అంబిషన్స్ ఇవన్నీ వస్తారు తీసుకురావాలనే ఉద్దేశం బహుశా ఆ వైఎస్ సౌభాగ్యమ్మ గారు అంటే వివేకానంద గారి వైఫ్ లేదంటే వాళ్ళ తరపు నుంచో ఎక్కడో ఏదో విషయాల్లో ఎప్పుడో ఒకప్పుడు కొంచెం బయటకు వచ్చినట్టున్నాయి ఫీలర్స్. ఉమ్, ఓకే. ఆ ఫీలర్స్ చూసిన తర్వాత తను తీసుకొచ్చేసి పెడితే ఏమైద్దో అనే ఆందోళన లేదంటే ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకసారి వివేకానంద రెడ్డి రిజైన్ చేశాడు ఎంపీగా. ఉమ్, చేసినప్పుడు సోనియా గాంధీ అందరూ ఏఐసిసిలో అందరూ కూడా ఒప్పుకోకుండా ఆయన్నే కొనసాగించాలని చెప్పేసి ఆయన్ని ఒప్పుకోలేదని, తర్వాత ఇప్పుడు దాకా నిన్న మొన్నటి దాకా టీడీపీ రోజు బాబాయ్ని చెంపపెట్టి కొట్టావు, బాబాయ్ది ఎంపీ పదవి లాక్కోవాలని చూసావు అని చెప్పి అంటారు, మీకు గుర్తుందా అది? ఉమ్, ఇక్కడ అది వస్తుంది అనమాట. అంటే రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా ఉన్నప్పుడు ఢిల్లీలో తనకు కావాల్సిన వ్యక్తి ఎవరో ఒకరు ఉండాలి కదా అనేది ఆలోచించినట్టున్నారు. ఓకే. ఉమ్, వివేకానంద రెడ్డి వరకు ఓకే, కానీ వివేకానంద రెడ్డి అల్లుడు నరేట్ రాజశేఖర రెడ్డి ఆ వారసత్వంలోకి ఇమడగలడో లేదో లేదంటే అర్హత ఉందో లేదో ఏం ఆలోచించాడో వయస్సు, అక్కడి నుంచి మొదలయ్యి జగన్ గారికి ఎంపీ పదవి ఇద్దామని చెప్పేసి రిజైన్ చేయాల్సి వచ్చింది ఓ పరిస్థితి. ఓకే. ఉమ్, చేసిన తర్వాత ఏఐసిసి సోనియా గాంధీ ఒప్పుకోలేదు, దాంతో ఉమ్, అంతతోటి అది ఆగిపోయింది 2004 టైంలో, 2004 ఓకే. తర్వాత అనుకుంటాను ఇది. ఉమ్, ఉమ్, అంటే నరేట్ రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ అటు టీడీపీతో కనెక్షన్స్, వాళ్ళ ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ చేస్తా బిజినెస్లో అనేక సార్లు లాస్ అయ్యి అనేక వేస్ట్లు చేసేసి ఏదో సంథింగ్ ఏదో మనకి ఇంకా తెలియని అంశాలు వాటిల్లో ఇవ్వకూడని అంశాలు ఉన్నాయి. అప్పుడు ఓకే. జగన్ గారిని ఇక ఈసారి తీసుకురావాల్సి వస్తుందనే ఉద్దేశం అప్పుడు మొదలైందనమాట. ఇది ఓకే. ఇంత పూర్వరంగం ఉంది జగన్ గారు రాజకీయాల్లోకి రావాలని చెప్పి అనుకోవడానికి. ఇంకొకటి ఓకే. ఏంటంటే వైఎస్ రాజారెడ్డి ఉన్నంత వరకు కర్రపెత్తనం లాగా చేసి అందరం బెదిరించేయం సరే ఏమైనా చేసి తను చెప్పిన మాట వేదవాక్యం నడిపించగలిగే సత్తా ఉంది కాబట్టి మిగతా వాళ్ళు ఎవరికి వాయిస్ లేదు. ఓకే. ఉమ్, దాని ప్రకారం తన మనవడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆటోమేటిక్ గా ఇలాంటి అవకాశం వచ్చింది. దానికోసం చెప్పి జగన్ గారిని తీసుకురావాల్సి వచ్చింది. దాంతో పాటు రాష్ట్రంలో టీడీపీ కానీ రామోజీరావు కానీ మిగతా వాళ్ళందరూ తన్ని అనేక ఉమ్, రకాలుగా విమర్శలు అన్ని చేసేసి అన్న దశలో జగన్ గారు నేను రాజకీయాల్లో దిగుతున్నాను, మీరు వస్తారో మీ బాబు వస్తాడో రండి, ఎవరు వస్తారో చూద్దామని చెప్పేసి అని జగన్ గారు ఆ స్టేట్మెంట్ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేదాకా వచ్చింది. ఇది 2009కి ముందు జగన్ గారు ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చేసి అప్పుడు దాకా ఏది పులివెందులకి లేదంటే నరసరావుపేట తర్వాత ఇట్లా కొన్ని చోట్ల బాగా సన్నిహితులు ఉన్న దగ్గర ప్రచారం మాత్రం చేసేవాడు వచ్చి యంగ్ ఓకే. లీడర్ గా, అంతే తప్ప ఉమ్, తనకి అసలు ఏ మాత్రం లేదు. తర్వాత వెళ్ళి తన బిజినెస్ చేసుకున్నాడు, సాండూర్ పవర్ అని, కార్మెల్ ఇండియా ఓకే. లిమిటెడ్ అని, తర్వాత ఉమ్, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకుంటా ఉన్నాడు అనమాట, బిజినెస్ ఓకే. సామ్రాజ్యం నిర్మించాడు. ఉమ్, ఇది ఉమ్, ఉమ్, జగన్ గారు రాజకీయాల్లోకి రావటానికి పూర్వరంగం. ఏంటంటే తనకి రాజశేఖర రెడ్డి గారికి ఇంట్లో వ్యక్తిగా అన్ని ఉమ్, చూడగలిగే వ్యక్తి. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందో ఢిల్లీలో రోజు 100 మంది కుట్రలు చేసే వాళ్ళు ఉంటారు, ఉమ్, అక్కడ ఉమ్, ఏం జరుగుతుంది అనేది ఒక చూసేదో లేదంటే ఇక్కడ కమ్యూనికేట్ చేస్తే అక్కడి నుంచి పోయి కమ్యూనికేటర్ గా ఉమ్, కన్వేయర్ గా అంటే ఏది ఓకే. మనం కన్వే చేస్తాం కదా మెసేజ్, ఉమ్, ఆ ఉమ్, కైండ్ ఆఫ్ థింగ్ డెవలప్మెంట్ లో భాగంగా జగన్ గారిని రాజకీయాల్లోకి తీసుకురావాల్సి వచ్చింది. ఓకే. ఉమ్, ఇది అయితే దీంట్లోనే అంటే ఇక్కడ ఇందాక మీరు మొత్తం చెప్పారు కాబట్టి దీంట్లోనే సో ఇది అయిపోయిన తర్వాత మరి వివేకానంద రెడ్డి హత్యకి దారితీసిన పరిణామాలు ఏమై ఉండొచ్చు, దీనికి దానికి ఏమైనా లింక్ ఉందా? ఎస్, ఇప్పుడు నేను ఏదైతే ముందు చెప్పానో ఈ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి ఫ్యామిలీకి వాళ్ళకు కూడా పొలిటికల్ అంబిషన్స్ ఉన్నాయి. తను కూడా అనేక సార్లు ఎంపీగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు, మంత్రిగా చేశాడు, ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయాడు. ఉమ్, అలాంటప్పుడు వాళ్ళ ఆల్రెడీ మీకు ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వైఎస్ విజయమ్మ మీద వివేకానంద రెడ్డి పోటీ చేయడానికి తన సొంతంగా తనకేదో అంబిషన్స్ ఉండి కాదు. ఓకే. నిజానికి లేడీస్ మధ్య ఉన్నటువంటి ఒక వివాదాలు కానీ ఒక రకమైన అసూయ ద్వేషాలు కానీ మాకు మాకేం తక్కువ మేము ఎందుకు కాకూడదు అని చెప్పేసి అనుకోవటం కానీ, ఓకే. ఇటు పక్క నుంచి పూర్తిగా ఇంటిని నడుపుతున్నటువంటి నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి దే ఆర్ ప్రెజర్ గ్రూప్, పూర్తిగా వాళ్ళ ప్రకారం నడుస్తూ ఉన్నాడు అనమాట. ఉమ్, ఉమ్, ఆ నడిచే క్రమంలో వాళ్ళకున్న అంబిషన్స్ ని ఈవెన్ జగన్ గారు పార్టీ పెట్టిన తర్వాత 2011లో ఆ టైంలో ఎవరిని సరైన అభ్యర్థి అని చెప్పి నిలబెట్టాలనుకున్నప్పుడు కందుల ఫ్యామిలీ నుంచి చూశారు. కందుల శివానంద రెడ్డి తమ్ముడు కందుల రాజమోహన్ రెడ్డిని కానీ, తర్వాత ఇంకా వేరే వ్యక్తుల కోసం చూశారు. ఆ టైంలో చివరికి నరేడ్ రాజశేఖర్ ముందుకు వచ్చాడు, నేను పోటీ చేస్తాను నాకు ఇస్తే ఛాన్స్ అని. ఓకే. ఆ తర్వాత ఈ చివరికి హెవీ వెయిట్ సరిపోదేమో అని చెప్పేసి డిఎల్ రవీంద్రారెడ్డి, మంత్రిగా ఉన్న డిఎల్ రవీంద్రారెడ్డిని పోటీకి పెట్టారు జగన్ గారి మీద ఎలక్షన్స్ లో.
ఇది దీనికి అంటే వాళ్ళ మధ్య అప్పటి నుంచే కొంత లోపలికి ఇన్నర్ ఫీలింగ్స్, హర్ట్ అయిన ఫీలింగ్స్ కానీ, వాళ్ళ మధ్య కొంచెం విభేదాలు కాకపోయినా కొంత అసూయ ద్వేషాలు లాంటి రాజుకోవడం జరిగింది అనమాట. అది ఇది తర్వాత క్రమంలో మనం ఇంకో వీడియోలో చేద్దాం, ఏది అది ఎలా వివేకానంద రెడ్డి హత్యకు దారి తీసింది అనేది. ఇది ఇంకా సరే, రైట్. అయితే ఇప్పుడు దీంట్లోనే అంటే దీనికి ముందు జరిగిన పరిణామాలు చెప్పారు. పార్టీ పెట్టిన తర్వాత, పార్టీ ఏర్పాటైన తర్వాత ఎలాంటి పరిణామాలు దారితీసినాయి, ఈ రోజు వరకు జర్నీ ఎలా సాగింది? పార్టీ పెట్టిన తర్వాత అప్పుడు ఎమ్మెల్సీ అంటే తను యాక్చువల్గా వైఎస్ వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి మంత్రిగా ఉండి ఛాలెంజ్ చేసి కంటెస్ట్ చేసేటప్పుడు కొంచెం నీతిగా ప్రవర్తించాలనే ఉద్దేశంతో మంత్రి పదవి రాజీనామా చేశాడు. ఆ రోజు ఆయన చేయకుండా ఉండాల్సింది, కంటెస్ట్ మామూలుగా ఆయన చేసి ఉండాల్సింది. అది లేడీస్ మధ్య ఉండే ఇష్యూస్ వల్లనే, ప్లస్ ఇంట్లో ఉన్న పోరు వల్లనే ఈ రాజశేఖర రెడ్డి, నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి వాళ్ళ ఒత్తిడి వల్లనే తను కాంగ్రెస్ పార్టీలోనే ఉండి మనం ఇప్పుడు దాకా పొందింది ఏంది, ఇప్పుడు నీకు కూడా అవకాశం ఉంది కదా, నువ్వేమైనా ఎదగచ్చేమో సీఎంగా, నిన్నేం చేస్తారేమో అనేసి అనేక రకాలుగా ప్రోబ్ చేసి ఉంటారు తన్ని. ఆ చేసిన తర్వాత సరే ఏదైతే అది అయింది, ఇంకా రాజశేఖర రెడ్డి గారు లేరు, సరే మనమే నిలబడదాము, కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ బలం ఉంటుందో కదా ఓ పక్క అని చెప్పేసి అని తను నిలబడటం జరిగింది. అంతే తప్ప స్వతహాగా తనకేదో ఇంట్రెస్ట్ ఉండి వీళ్ళ మీద పోటీ చేయాలనే ఉద్దేశంతో చేయలేదు. కానీ ఇంట్లో ఉన్న పరిణామాలను ఆ విధంగా దారి తీసుకొచ్చినాయి అనమాట. అప్పుడు కూడా తర్వాత ఏం చేసింది, తర్వాత ఓడిపోయాడు, అది కూడా దారుణంగా ఓడిపోయాడు, ఇంకా లాభం లేదని చెప్పి అనుకున్నాడు, తప్పు తెలుసుకున్నాడు. తర్వాత వచ్చి మళ్ళా పార్టీలో చేరాడు వైఎస్ఆర్సీపీలోనే. వైఎస్ఆర్సీపీలో చేరడానికి తనకి ఎమ్మెల్సీ సీట్ ఇప్పించడానికి కారణం కూడా విజయమ్మ గారు. ఎమ్మెల్సీ సీటు కంటెస్ట్ చేయడానికి ఎమ్మెల్సీగా ఆ టైంలో ఉన్న బలంతో. కానీ ఆ టైంలో జరిగిన అనేక పరిణామాలు, అనేక వెన్నుపోట్లు, అంటే వేరే వాళ్ళు తర్వాత అప్పటికి ఆ కండిషన్ చూసిన తర్వాత ఈ అవినాష్ రెడ్డి వాళ్ళ గుంపు ఉంది కదా, సెకండ్ చిన్న వైఎస్ ఫ్యామిలీ, వాళ్ళలో కూడా మాకెందుకు రాకూడదు, మాకెందుకు ఇవ్వకూడదు అనేది వాళ్ళకు కూడా మొదలైంది. అందులో వాళ్ళలో ఒక బాబాయ్ వైఎస్ మనోహర్ రెడ్డి ఆ టైంలో తనకున్న క్యాండిడేట్స్ ని వ్యతిరేకంగా, వైఎస్ వివేకానంద రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేయించాడు అని చెప్పి కూడా ఒక రూమర్ ఉంది. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ అంటే అక్కడ జరిగిందనమాట. అది వేరే పరిణామాలకు దారి తీసింది. ఓకే, థ్యాంక్ యూ అండి.